అందరికి నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ పాల్ ఇతను నిన్నగాక మొన్న అరెస్ట్ అయ్యాడు. ఇతనికి సంబంధించిన వార్త ప్రధానంగా ఈనాడులో వేశారు. కానీ ఇదే వార్త సాక్షిలో అయితే వెతికినా ఎక్కడ చూసినా కనపడలేదు. ఇది జర్నలిజమే కదా, ఆడైతే కనపడలేదు. దయచేసి మీరు కూడా దాని గురించి ఆలోచన చేయండి. అది రఘురామ హత్యకు కుట్రే అనే ప్రధానమైన అక్షరాలతో ఈనాడులో రాశారు. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయం 2021 మే 21న రఘురామకృష్ణరాజు గారు అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆయన అరెస్ట్ సమయంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అయితే ఈ కేసులో క్లియర్గా ఏం చెప్తున్నారంటే, అరెస్టుకు ముందే, కేసు ఫైల్ కాకముందే ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసులు ఆల్రెడీ హైదరాబాద్ పోయినారంట. అంటే కేసు కూడా ఫైల్ కాల అంటే ప్రభుత్వంలో ఆ లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా ఆ లొసుగుని ఎట్లా వాడుకున్నారు చూడండి. సరే, ఈ విజయ్ పాల్ గారు ఇతను ఈ కేసులో కీలకమైన వ్యక్తి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత హింసించి కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పి ఆయన కోర్టును ఆశ్రయించగా, కోర్టు అనేది ఆ మిలిటరీ హాస్పిటల్ వారు రఘురామకృష్ణరాజు గారిని పూర్తిగా చెక్ చేసి అతని పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందని చెప్పి ఆ పత్రాలు అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. అయితే ఈ కస్టోడియల్ టార్చర్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అసలు ఏ రకంగా ఇది జరిగిందని చెప్పి అప్పట్లో ఇతను విజయ్ పాల్ అనే ఆయన్ని దర్యాప్తు అధికారిగా నియమించారు. ఆ విషయం పైన దర్యాప్తు చేసినటువంటి విజయ్ పాల్ గారు 2021లో జరిగిన విషయం 2024 అయింది. ఇప్పుడు దాకా ఆ కేసులో ఎటువంటి కొలిక్కి రాలా. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వం రాగానే గుంటూరులో ఒక కేసు అయితే వేయడం జరిగింది. నా కేసులో పురోగతి లేదు, దీన్ని దయచేసి దీన్ని దయచేసి కోర్టు వారు దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రోగ్రెస్లోకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నానని చెప్పి ఆయన కోర్టును అయితే మళ్ళీ ఆశ్రయించడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పట్లో దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి ఈ విజయపాల్ని అరెస్ట్ చేసి అసలు ఆ కేసులో ఏం జరిగింది, క్లియర్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అని చెప్పి కోర్టు కనుక్కోమని ఇతని పైన పోలీసు వారికి ఆర్డర్ అయితే ఇచ్చింది. ఇది గుంటూరులో ఉన్నటువంటి పోలీసులు. అప్పటి నుంచి అతని విచారణకి అయితే పిలవడం, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్పడం మొదలుపెట్టినాడు. సరే, ఆయన యుగో ఏ రేంజ్లో ఉందంటే, ఈయన మాజీ ఎస్పీ అనమాట. అప్పుడు ఎవరైతే పోలీసుల అధికారులు ఇతన్ని విచారణ చేస్తున్నారో వాళ్ళకి ఈయన తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్తున్నాడు. అయితే ఇంక ఇట్లా అధికారులకి ఈయన తలంచట్లేదని ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎస్పీ అతనికి అప్పచెప్పారు ఇతని కేసు. అతనితో కూడా ఆయన ప్రవర్తన అదే పట్టించుకోవాలా. దేనికి కూడా ఆయన ఆల్రెడీ పోలీస్ అధికారి కాబట్టి ఆ చట్టంలో ఉన్న లొసుగులు అన్నీ తెలుసు కదా. విచారణ చేసే పద్ధతి కూడా ఏదన్నా కొంచెం ర్యాష్గా ఏదన్నా బిహేవ్ చేస్తే మళ్ళీ కోర్టులో అప్లై చేస్తుందని చెప్పి ఆ ధీమాతో ఆయన అయితే నడపడం జరిగింది. ఈ గ్యాప్లో ఈ పోలీసు వారికి విచారణ చేయడానికి సరిగా సహకరించకపోగా ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయింది. ఏది ఈ కేసు నుండి క్వాష్ పిటిషన్, ఆ కేసును పూర్తిగా కొట్టివలసిందిగా కోరినాడు ఆయన. అయితే ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు పూర్తిగా తిరస్కరించాయి. ఈ విచారణకైతే నువ్వు సహకరించాల్సిందే అని చెప్పినారు. ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి ఉన్న వెసులుబాటు ఏంటంటే, ఆయన డిప్యూటీ స్పీకర్ కాబట్టి రాష్ట్రంలో నలుమూలల ఏ పోలీస్ అధికారికైనా ఫోన్ చేసి ఆ కేసు యొక్క పురోగతి ఏందో కనుక్కోవచ్చు. ఆ పొజిషన్లో ఆయన ఉన్నాడు. సో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఈయన విచారణకు సహకరించలేదని చెప్పి పోలీసు వారు అయితే 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది ఈ విజయపాల్. ఇది ఈ కేసులో యొక్క ముఖ్య భాగం. అయితే కరెంట్ అప్డేట్ ఏంటంటే ఒకసారి చూద్దాం. రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని తెలిసి గుండెలపై కూర్చున్నారు. మనకు రాత్రిలో నిద్రపోయేటప్పుడు కాస్త ఆక్సిజన్ తక్కువ అయితేనే మనం తట్టుకోలేము, ఆరోగ్యవంతులు సైతం. అట్టాడితే ఆయనకి ఎక్కువ వయసున్న అతను, ప్లస్ ఏంటంటే ఆల్రెడీ బైపాస్ సర్జరీ జరిగినది. ఒక్కసారి బైపాస్ సర్జరీ జరిగితే అంత టెన్షన్గా ఉంటారు. ఆయన 10 ఏళ్ళు ఉంటారా, 20 ఏళ్ళు ఉంటారా, అట్టా ఇన్ జనరల్ వాడుకలో బైపాస్ సర్జరీ జరిగిన అతను అంత జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ని క్లారిటీగా చంపాలని నిర్ణయం తీసుకునింది ఆ ప్రభుత్వం. కస్టోడియల్ టార్చర్, అది కస్టోడియల్ టార్చర్ అంటారో, దాన్ని సైకోయిజం అంటారో, శాడిజం అంటారో, ఏమంటారో, ఆ విధంగా రఘురామరాజు గారి కేసులో అప్పటి ప్రభుత్వం అంత క్రూరంగా వ్యవహరించింది. బైపాస్ సర్జరీ అయ్యింది కూడా ఆయన గుండెలపై కూర్చొని టార్చర్ పెట్టారంట. ప్రత్యక్ష సాక్షులను నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్ బెదిరించారు. కేసు నమోదు అవ్వకముందే రఘురామ అరెస్టు కోసం హైదరాబాద్కు, కేసు కూడా నమోదు కాల, ఇందాక చెప్పినట్లు ఆల్రెడీ పోలీసులు హైదరాబాద్కు పోయి అరెస్టుకు పోయి ఉన్నారంట. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ రేంజ్లో ఉండేది. కస్టోడియల్ హింస వెనుక మాస్టర్ మైండ్ను వెలికి తీయాలి,
విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. నేను నిన్న మొన్న ఏదో ఒక వీడియో చేస్తా ఉండి ఇతను సైకోలకే సైకో అని ఒక మాట చెప్పాను. అంటే నువ్వు ఎంతైనా టచ్ చేయి, ఏమైనా చేయి, ఆయన వెనకలు ఉన్నటువంటి పెద్ద తల్ల పేర్లు అయితే చెప్పడు అని చెప్పాను. నా అంచనా అయితే కరెక్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఆడికి గొప్ప సంగతే ఆ మాత్రం. ఏది కొన్ని విషయాలు ఆయన కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా చేశారు, బైపాస్ సర్జరీ జరిగిన కూడా గుండెలపై నెట్టగా కూర్చున్నారు, ఇవన్నీ అయితే కొంచెం చెప్పడం మొదలు పెడుతున్నారు. వారం 10 రోజుల్లో ఈ కేసు అయితే క్రాక్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా దాంట్లో ఏమున్నదో ఒకసారి చూద్దాం. శాసనసభ ఉపసభాపతి వైకాపా మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అంతమొందించేందుకు కుట్ర పన్నారని పోలీసులు తేల్చారు. కొద్ది రోజుల ముందే బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిసి కూడా ఆయన గుండెలపై కూర్చొని పిడిగుద్దులతో చంపేందుకు యత్నించారని నిర్ధారించారు. కస్టడీలో ఆయన్ను తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నటువంటి రావెల విజయపాల్ ఈ కేసులో కీలక నిందితుడైన సిఐడి విశ్రాంత అదనపు ఎస్పీ రావెల విజయపాల్కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్. ఈ మేరకు ఇన్ఛార్జి న్యాయమూర్తి జి స్పందన ఉత్తర్వులు జారీ చేశారు. భారీ బందోబస్తు మధ్య ఒంగోలు నుంచి బుధవారం సాయంత్రం విజయపాల్ను గుంటూరుకు పోలీసులు తీసుకొచ్చి కోర్టులో సమర్పించారంట. రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన న్యాయమూర్తి పోలీసులు ఏమైనా అమర్యాదగా వ్యవహరించారా అని అడగ్గా అలాంటిది ఏమీ లేదని ఆయన చెప్పారు. ప్రాసెసింగ్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ రిమాండ్ రిపోర్ట్లోని వివరాలని చెప్పి నిందితుడికి రిమాండ్ విధించాలని కోరారు. దీని గురించి ఏమైనా చెబుతారని విజయపాల్ తరపున హాజరైన న్యాయవాదులను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి అభ్యంతరం లేదని వారు బదిలిచ్చారు. దీంతో 14 రోజుల పాటు డిసెంబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. భారీ బందోబస్తు నడుమ విజయపాల్ను పోలీసులు జైలుకైతే తరలించారు. పూర్వాపురాలివి అప్పుడు ఏమైతే జరిగిందో దానికి సంబంధించిన విషయం రాసినారు. రఘురామపై దాడి వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని పోలీసు విచారణలో తేలింది. కస్టోడియల్ టార్చర్ జరిగిందని నిర్ధారణ అయింది. విచారణకు వెళ్ళిన వ్యక్తి నడవలేని స్థితిలో బయటకు వచ్చారు. కాళ్ళను తాళ్లతో కట్టేసి కొట్టారు. గుండెలపై కూర్చొని బాధి చంపడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో తీసి అప్పటి ప్రభుత్వ పెద్దలకు పంపించారు. సూపర్. వారు ఎవరనేది త్వరలో తేలుతుంది. వి రాజేంద్ర ప్రసాద్ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్. ఇది ఇవాల్టి రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి రిమాండ్కు వెళ్ళిన విజయపాల్కి సంబంధించిన ఒక విషయం. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.